హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. సో మీరు అన్నట్టు 2020 ఆఫ్టర్ 2020 డిమాట్ అకౌంట్లు ఎక్కువగా వచ్చాయి మన ఇండియాలో ఎస్పెషల్లీ అన్నారు. సో 2025 వరకు మీరు ఆ టైం పీరియడ్ చెప్పారు కాబట్టి అది మెన్షన్ అప్రాక్సిమేట్లీ 2025 వరకు వీళ్ళు ఏం చేయాలి, స్టాక్ మార్కెట్ లో ఎలా ఉండాలి? సో బేసిక్ గా మనకి ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరూ మెజారిటీగా మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు. అండ్ నిన్న ఎంఫీ డేటా వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ మన మంత్లీ ఎస్ఐపి బుక్ దాదాపుగా 23,000 crores కి వెళ్ళింది. సో అగ్రెసివ్ గా ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. దట్స్ గుడ్. సో బేసిక్ ఎస్ఐపి చేసే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో మార్కెట్ కిందకు వచ్చినప్పుడు వాళ్ళు కొంటారు, మార్కెట్ మిడ్ లెవెల్లో ఉన్నప్పుడు కొంటారు, హైలో ఉన్నప్పుడు కూడా కొంటారు. సో ఎస్ఐపి వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ మేజర్ గా భయపడాల్సింది మాత్రం లంసమ్ ఇన్వెస్టర్స్. అంటే వన్ సింగిల్ టైం ఒక 10 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఇట్లా పెట్టే వాళ్ళు ఉంటారు. వన్ సింగిల్ షాట్. సో వన్ సింగిల్ షాట్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు డైరెక్ట్ గా ఈక్విటీలోకి జంప్ అవ్వకూడదు. డైరెక్ట్ గా ఈక్విటీలోకి జంప్ అయితే మార్కెట్ కనుక డిప్ అయింది అనుకోండి, సమ్వేర్ మీరు ఏదో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్ ఒక నెక్స్ట్ 1 year పాటు డౌన్ సైడ్ ఒక 10% ట్రేడ్ అవుతుంది అనుకోండి, మీకు టైం కరెక్షన్ అంటే 1 year పాటు మీకు ఇంట్రెస్ట్ ఏమీ రాలేదు. అండ్ -10% అంటే మీకు 10 లక్షలు 9 లక్షల రూపాయలు అక్కడక్కడే కూర్చుంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మార్కెట్స్ రికవర్ అవుతాయి, ఎవ్రీ వన్ నో దట్. కానీ అంత ఓపిక ఎంత మందికి ఉంది అనేది క్వశ్చన్. అంత ఓపిక ఉండదు. ఈ లోపల ఎమోషన్స్ హిట్ అయిపోతాయి, నా డబ్బులు పోతున్నాయో అని భయం వేస్తుంది. స్టాక్ మార్కెట్ ఇస్ నథింగ్ బట్ ఎమోషనల్ గేమ్ అని అనిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ ఇస్ నాట్ అన్ ఎమోషనల్ గేమ్. వీఆర్ అప్లైయింగ్ ఇట్ అట్ రాంగ్ ప్లేస్. ఓకే. యా, స్టాక్ మార్కెట్ నేను ఒకటే మాట చెప్తాను, స్టాక్ మార్కెట్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో స్టాక్ మార్కెట్ దెర్ ఇస్ నో బిజినెస్. ఈ కంట్రీ ఎకానమీ ఎలా ఉండాలి, కంట్రీ ఎంత గ్రో అవ్వాలి అని డిసైడ్ చేసేది స్టాక్ మార్కెట్. బట్ పెద్ద పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెట్ ని శాసిస్తాయి అని విన్నాను, ఎంతవరకు కరెక్ట్? డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళు డెఫినెట్ గా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఊరు ఉందండి పల్లెటూరులో, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే కదా రాజ్యం. సహజంగా అలా ఉంటుంది, బట్ ఎక్కువ కాలం కాదు. ఇప్పుడు ఫండమెంటల్, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో రిసెషన్ అనేది ఇట్స్ ఫండమెంటల్ రీజన్. ఇట్స్ ఫండమెంటల్ రీజన్. ఫండమెంటల్ గా మార్కెట్స్ ఏమైనా హిట్ అయితే దాన్ని ఎవరు ఆపలేరు. న్యూస్ బేస్డ్ చేయొచ్చు, రాత్రికి రాత్రి ఒక న్యూస్ ని సృష్టించి పైకి కిందకి తీసుకెళ్ళడం, ఈ వాలటాలిటీ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనేది మాత్రం ఫండమెంటల్ రీజన్స్ డిసైడ్ చేస్తాయి. ఫండమెంటల్ రీజన్స్ అంటే ఏంటి? నెక్స్ట్ అప్కమింగ్ సెక్టార్ ఏది బాగా పర్ఫామ్ చేయబోతుంది, మార్కెట్ కి ఏ డిమాండ్ ఉండబోతోంది. సో ఇది ఒక ఫండమెంటల్ రీజన్. మీరు ఒక్క రోజు దాన్ని ఇంపాక్ట్ చేయగలుగుతారేమో, కానీ ఫండమెంటల్ గా ఎంటైర్ సెక్టార్ ఇంపాక్ట్ చేయలేరు. సో అంతవరకే వాళ్ళు శాసించారు, ఫర్ ఏ మూమెంట్ అంతవరకే, అంతకు మించి ఏం చేయలేరు. ఇప్పుడు ఫండమెంటల్ గా మనకి రిసెషన్ ఇంపాక్ట్ అవ్వబోతోంది అనేది న్యూస్. సో వెయిట్ అండ్ వాచ్ అండ్ హోల్డ్ ఆన్. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మనకి డెఫినెట్ గా బెస్ట్ సెక్టార్స్ ఉంటాయి, రైట్? మనకి ఇంతకు ముందు డిఫెన్స్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బాగా ర్యాలీ అయ్యాయి. అదంతా కూడా న్యూస్ బేస్డ్. న్యూస్ బేస్డ్ అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫోకస్ దాని మీద ఉంది, స్పెండింగ్ పెంచింది, బిజినెస్ పెరుగుతుంది, సో ర్యాలీ అయ్యాయి. సో ఈవెన్ తో బేర్ మార్కెట్ వస్తున్నప్పుడు కూడా మనకి డిఫెన్సివ్ సెక్టార్స్ అని ఉంటాయి. డిఫెన్స్ సెక్టార్ ఇస్ డిఫరెంట్, డిఫెన్సివ్ సెక్టార్స్ ఆర్ డిఫరెంట్. డిఫెన్స్ సెక్టర్ అని అంటే అది రిలేటెడ్ టు ఇవన్నీ షిప్పింగ్స్, ఇవి రిలేటెడ్. డిఫెన్సివ్ అని అంటే కన్సంప్షన్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇవన్నీ కూడా డిఫెన్సివ్ అన్నమాట. అంటే మనకి మార్కెట్ పడుతున్నా కానీ కన్సంప్షన్ థీమ్ అనేది ఎప్పటికీ డౌన్ అవ్వదు. తింటాం కదా, కొనుక్కుంటాం కదా. సో పాండమిక్ సిచువేషన్ లో ఫుడ్ అండ్ మెడిసిన్స్ అనేది కామన్ కదా, ఫార్మాసిటికల్ ఇవన్నీ కామన్ కదా. సో బేసిక్ గా స్టాక్ మార్కెట్ లో మనం ఏం చేస్తాం, ఎమోషన్స్ ఇన్వాల్వ్ చేసేసి తప్పు చేస్తాం. చిన్న లాజిక్, కామన్ సెన్స్ ఇప్పుడు నేను చెప్పింది ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కానీ. సో ఇప్పుడు డబ్బులన్నీ అదర్ సెక్టర్స్ లోకి వెళ్ళాయి. ఇప్పుడు మార్కెట్ పడిపోతుందన్న భయం ఉంటే డెఫినెట్ గా అందరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? బిగ్ ప్లేయర్స్ కూడా డిఫెన్సివ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ పడ్డ వీటికి ఏం కాదు. మహా అయితే ఏమవుతుంది, 100 రూపాయలు పెట్టుకునేవాడు 90 రూపాయలు పెట్టి కొంటాడు, అంతేగాని 50కి పడిపోడుగా. మీ ఇంటి అవసరం 100, 50కి సర్దుకు ఉంటాం, సరే కుదురుద్దా? అది కుదరదు. మాక్సిమం 10% అంతే. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ బిజినెస్ ఏం కాదు. ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ సెక్టర్ కి అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుందంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ రాబోతున్నాయి. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగితే ఏమవుతుంది, అగైన్ స్పెండింగ్ పెరుగుతుంది ఐటీ సెక్టర్ మీద. సో బై డిఫాల్ట్ గా మన ఇండియన్ ఐటీ కంపెనీ బుక్స్ కూడా బెటర్ గా అవుతాయి, మంచి ఆర్డర్ బుక్స్ వస్తాయి వాళ్ళకు కూడా. సో దే విల్ డెఫినెట్లీ గ్రో. ఇన్ ద లాస్ట్ 2-3 years ఐటీ సెక్టర్ ఈ బుల్ రన్ లో పార్టిసిపేట్ చేయలేదు ఇప్పటిదాకా, ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ ఐటీ మనకి లైక్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వస్తే నెక్స్ట్ డెఫినెట్లీ దే విల్ గ్రో. సో ఇట్లాంటి వాటిలో అలా అని చెప్పాం కదా అని చెప్పి 100% పోర్ట్ఫోలియో అలొకేషన్ అక్కడ ఇచ్చేయకూడదు. అండ్ వీ హ్యావ్ డెప్ట్ మార్కెట్, అంటే బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో కొంతవరకు అక్కడ క్యాష్ రిజర్వ్ పెట్టుకోవాలి. సో ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటే ప్రతి ఒక్క చోట మీరంటే బాండ్స్ లో కొద్దిగా, మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిగా, ట్రేడింగ్ లో కొద్దిగా, ఇలా ట్రేడింగ్ లో పెట్టకూడదు అసలు. నేను ట్రేడర్ ని, నా ఫుల్ టైం బిజినెస్ అది. ఎందుకు పెట్టకూడదు ఇంకొక వీడియోలో మాట్లాడతాను. మీరు పెడుతున్నారుగా.
నేను చెప్తాను ఓకే ఇంకొక వీడియో మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ అది, ఇది ఇంకా లెంత్ అయిపోతుంది. ఓకే సో సెగ్రిగేషన్ గురించి మాట్లాడదాం. సో బాండ్ మార్కెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈక్విటీ మార్కెట్ సైజ్ ఎంత ఉంటుందో, ఇన్ఫాక్ట్ ఇప్పుడు రీటైలర్స్ వచ్చిన తర్వాత ఈక్విటీ మార్కెట్ తో ఈక్విటీ మార్కెట్ కొంచెం గ్రో అయింది, కానీ 2020 కంటే ముందు బాండ్ మార్కెట్ ఈ సైజ్ లో ఉంటే ఈక్విటీ ఇంతే ఉండేది. బాండ్ మార్కెట్ అంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు. సో బాండ్ మార్కెట్ ఇస్ సెక్యూర్డ్, మార్కెట్స్ పడ్డా దానికి సంబంధం లేదు, ఓకే అవి అలా స్టేబుల్ గా రిటర్న్ ఇస్తూ ఉంటాయి. సో వెన్ ఎవర్ మార్కెట్స్ కమ్స్ డౌన్, దే విల్ షిఫ్ట్ దేర్ ఫండ్స్ ఫ్రమ్ బాండ్స్ టు ఈక్విటీ. సో హైలో ఉన్నప్పుడు మన ఈక్విటీని కొనటం కంటే అది కిందకు వచ్చిన తర్వాత ఇన్ బిట్వీన్ దిస్ విల్ క్రియేట్ సమ్ రిటర్న్స్ 1, 2, 3, 4% డిపెండ్ అపాన్ ద టైమ్. అండ్ కిందకు ఒక 10% వచ్చింది, కొంత ఫండ్స్ షిఫ్ట్ చేస్తారు. ఓకే సో లోవర్ లెవెల్స్ లో కొంటాం, ఇంకొంచెం వచ్చింది, ఇంకొద్ది ఫండ్స్ షిఫ్ట్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఎట్ ద హైయర్ లెవెల్స్, బయింగ్ ఎట్ ద లోవర్ లెవెల్స్ లో కొంటాం కదా, ఫేర్ వాల్యుయేషన్ లో కొంటాం ఇంపార్టెంట్. కరెక్ట్. నా మార్కెట్ ఇస్ ఓవర్ వాల్యూడ్. నేనైతే కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఈ లాజిక్ అప్లై చేయాలి. టు కీప్ ఇట్ సింపుల్. డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మనం కొంటాం కదా, డెఫినెట్లీ వీ హావ్ టు డూ దట్ అగైన్. అంతే, ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేయాలి, ఎమోషన్స్.